హాయ్ హలో అండి, మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? కానీ ఓపెనింగ్స్ ఎక్కడున్నాయో, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియడం లేదా? అయితే మీకోసమే ఈ ప్లాట్ఫామ్ అండి, postmycv.com. జాబ్ ఓపెనింగ్స్, సాఫ్ట్వేర్, హ్యూమన్ రిసోర్స్, ఫినాన్స్, అకౌంట్స్, టీచింగ్, కుకింగ్, సూపర్వైజర్, ఇంజనీర్ రిజిస్ట్రేషన్ కోసం కేవలం ₹999 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి. ఈ రోజే postmycv.com క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. బోల్డ్ అంత టైం సేవ్ చేసుకోండి. ఇంటర్వ్యూ కాల్స్ గ్యారంటీ. postmycv.com. థ్యాంక్ యూ. Vika, thank you so much and wish you good luck. So now Vijay Reddy sir, a film producer, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మాది బెంగళూరు అయినా అక్కడ మాట్లాడేది తెలుగే. మేము రెడ్డీసు. నాది అనీష్జీ ఒక జర్నీ చెప్పాలంటే, మేము క్రికెట్ గ్రౌండ్లో పరిచయమేమో 16 ఏళ్ళలో. సో అక్కడి నుంచి అదొక ఫ్రెండ్షిప్లా పెరిగి ఆమెట్గా అనీష్ ఒకరోజు ఇట్లే ఫోన్ చేసి, నేను మోడలింగ్ చేయాలనుకుంటున్నాను, ఏ కాలేజ్ సజెస్ట్ చేస్తావు అంటే, బెంగళూరులో బాల్డ్విన్స్ ఉండింది. సో అది ఫేమస్ అండి మోడలింగ్కి. సో అక్కడికి వెళ్ళు అని చెప్పాను అనీష్కి. ఆ తర్వాత అలాగే నేను మూవీ చేయాలనుకుంటున్నాను, హైదరాబాద్కి వెళ్ళిపోతామన్నారు. సరే నేను వస్తాను, పై ఏదో చేస్తాము, నేను ఒక హీరో అయిపోతాము, సరే వెళ్దాము అని అనీష్ చెప్పాను. సో అనీష్ నేను రెడీ అయిన తర్వాత, అనీష్ నువ్వు వెళ్ళు నేను వస్తాను అనేసి అనీష్ని అక్కడ వదిలేశాను 20 years ఏజ్లో. సో ఆ జర్నీ అక్కడ స్టాప్ అయ్యి ఇప్పుడు ప్రొడ్యూసర్ మూలకంగా నేను అనీష్ని హైదరాబాద్కి ఒక పిక్చర్ కంప్లీట్ చేసి, స్ట్రైట్ తెలుగు పిక్చర్ చేసి, ఇప్పుడు అనీష్ని నేను ప్రెజెంట్ చేస్తున్నాను ఒక హీరోగా. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ జర్నీ ఆల్సో, నాది అనీష్ది. సో ఇలా కుదిరింది జర్నీ. ఆమెకి అనీష్ కష్టపడుతూనే ఉంటాడు, కానీ ఆ ఫలితం రాలేదు. నేను ఒక మాట చెప్పేది అనీష్కి ఏంటంటే, ఒక ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది మీతో షేర్ చేసుకోవాలంటున్నాను. చాలా రోజులు మీకు చిత్తూరుతో కనిపాకం దేవస్థానం తెలుసునా? సో అక్కడికి నేను ఎప్పుడు వెళ్తుండేవాడిని తిరుపతి దర్శనంకి వచ్చేటప్పుడు. సో ఇలాగే ఒక 10 years బ్రేక్ వచ్చింది. ఒక 10 years తర్వాత వెళ్ళాను. అక్కడ దిగిన తక్షణమే నాకు అనిపించింది, అప్పుడు ఫుల్ డెవలప్ అయిపోయింది ఆ టెంపుల్, కనిపాకం గణపతి టెంపుల్. సో అది చూసాక, అదేమో నాకు తెలియదండి, అలా చూసాక నాకు అనిపించింది ఆ గణపనికే టైం కావాల్సి వచ్చింది అంత అభివృద్ధికి. మనం ఎన్ని జన్మాలు ఎత్తాలి. సో కష్టపడుతూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉంటే దేవునికే తప్పలేదు. అంత పెద్ద దేవస్థానం ఎప్పుడు మనసు చేస్తే ఎలాంటి కుబేర్లు ఉండారు, ఆంధ్రాలో క్రోర్స్ టుగెదర్ ఉండారు, అట్లాంటి దేవునికే టైం రావాల్సి పట్టింది. హాయ్ హలో అండి, మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? కానీ ఓపెనింగ్స్ ఎక్కడున్నాయో, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియడం లేదా? అయితే మీకోసమే ఈ ప్లాట్ఫామ్ అండి, postmycv.com. జాబ్ ఓపెనింగ్స్, సాఫ్ట్వేర్, హ్యూమన్ రిసోర్స్, ఫినాన్స్, అకౌంట్స్, టీచింగ్, కుకింగ్, సూపర్వైజర్, ఇంజనీర్ రిజిస్ట్రేషన్ కోసం కేవలం ₹999 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి. ఈ రోజే postmycv.com క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. బోల్డ్ అంత టైం సేవ్ చేసుకోండి. ఇంటర్వ్యూ కాల్స్ గ్యారంటీ. postmycv.com. థ్యాంక్ యూ. అది అంత పెద్ద దేవస్థానం అయ్యేదానికి. సో మనమెంత మనుషులు ప్రయత్నిస్తూనే ఉంటాము, దేవుడు ఒకరోజు ఇస్తాడు అని. అది ఈ రీతి అనీష్ నేను చెప్పాలి అనిపిస్తుంది. అనీష్ అంత కష్టపడుతుంటారు. ఆమెట్గా మన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమా అనేసి కష్టపడి చేశారు. ఈ సినిమా మీరు ట్రైలర్ చూశారు, అంత బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నేను సినిమా కూడా చూశాను, సినిమా మీద నాకు నమ్మకం ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. అంతే ఖర్చు పెట్టాము, అంటే మేము లిటరల్గా 2 టేకులు చేసాము, తెలుగులో ఒక టేకు, కన్నడలో ఒక టేకు. ఆమెట్గా సో స్ట్రైట్ మాకు తెలుగు ఫిలం ఇది. ఆమెట్గా ఆర్టిస్ట్ రాజీవ్ కనకల సార్ గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఆయన సపోర్టు మాకు అంతే బాగా ఇచ్చారు, సపోర్ట్ మూవీ మేకింగ్. కానీ ఇంకొక మాట ఏమంటే, కనకాల సారు
అక్కడ షూటింగ్ రేపు ఫ్లైట్ ఇంకా చేయలేదా, ఏమన్నా ఉంటే చేసుకునేయండి, ఇంకొక రోజు ఎందుకు, నాకు ఏమన్నా ఉంటే ఈ రోజే ముగించుకొని ఎల్లుండి పై అంటే ఏ ఆర్టిస్ట్ అలా చెప్పరు కదా సార్. సో ఇంకా టైం ఉంటే వాళ్ళకి ఇంకొక దినం రెమ్యునరైజేషన్ దొరుకుతుంది కదా. సో హిస్ సపోర్ట్ వాస్ వెరీ వెరీ బిగ్ టు అస్ యాజ్ అ సీనియర్ యాక్టర్. వాళ్ళ సపోర్ట్ మాకు దొరికింది. ఇట్ వాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. మా కన్నడ ఆర్టిస్ట్కి అంతే, హీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. చాలా బాగా అన్ని నడిపించుకోవచ్చారు. హీ వాజ్ గైడింగ్ అస్ ఆల్సో త్రూ, అంటే ఏదైనా తప్పులు ఉంటే ఇలా కరెక్ట్ చేసుకొని అని కూడా చెప్పారు. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చెప్పుకుంటూ పోతే మీకు బోర్ అయిపోతుంది. అందరూ ఇదే చెప్తుంటారు కదా, అందరూ బాగుంటారు, అందరూ ఆ సినిమాలో అందరూ బాగా చేస్తారు. మా హీరోయిన్స్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ. నేను నమ్మేది ఏంటంటే మ్యూజిక్ లేకుండా ఏ సినిమాను లేదు సార్. మ్యూజిక్ ఉంటేనే సినిమా. రజనీకాంత్ గారు ఇలా అంటారు కదా, దానికి బీజిఎం ఇచ్చిన దానికే నా ప్రకారం అదంత ఫేమస్ అయింది అని నేను నమ్ముతాను. Because without that BGM effect, if Rajinikanth sir had done this, it would not have reached so much. వాళ్ళు గ్లాస్ వేసుకునేటప్పుడు కూడా ఆ బీజిఎం ఎఫెక్ట్ అది మొత్తం అంత రీచ్ చేసింది అని నేను నమ్ముతాను. సో ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ బాబా మాస్టర్ సార్ ఇప్పుడు మీరు చూసారు కదా, వాళ్ళు మా ప్రెస్ మీట్లో ఎట్లా ఆడుతుండారో సేమ్ వాళ్ళు అదే రొటీన్ అక్కడ కూడా. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఒక గుడ్ వైబ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా ఈజ్ అ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. I love you, sir. Master, hug. I love you, master. చాలా మంచి మనిషి, కానీ అలా ఉంటారంతే. జాలీ వైబ్ ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నా. ఇంకా అదే ప్రతి ఆర్టిస్ట్ అండి. నేను కన్నడలో కూడా మొన్న స్పీచ్ చెప్పాను. ఇప్పుడు చెప్తే రిపీట్ ప్లే చేస్తున్నాడు ఏంటి కన్నడ తెలుగు అనుకుంటారు, కానీ చెప్పేస్తాను అది కూడా. బికాజ్ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఈ ఆర్టిస్ట్ గురించి ఒక్కొక్కరిని చెప్పే బదులు ఇప్పుడు మనకు ఆకలి అయిందండి సార్. ఇప్పుడు 1 kg చక్కెర పెడితే మనం తినలేము. సో దానికే కొంచెం రవ్వ, కొంచెం ఏలక్కి, కొంచెం గోడంబి, కొంచెం కేసరి అంతా కలిపితే అది కేసరి బాత్ అవుతుంది. కేసరి బాత్ 5 జనం పంచుకొని తినచ్చు కదండి. సో అందరి కడుపు నిండుతుంది. సో యాజ్ అ ఫిలిం, యాజ్ అ ప్రొడక్షన్ థింగ్, ఆల్ మై ఆర్టిస్ట్, మై టెక్నీషియన్స్, మై లైట్ బాయ్స్ అందరూ చేసి ఒక కేసరి బాత్లా చేసామండి సినిమా. అంత బాగా వచ్చింది సినిమా. అది నాకు నమ్మకం ఉంది. మీరు టీజర్ చూసారు, దయచేసి సపోర్ట్ చేయండి ఈ సినిమాకి. ఈ సినిమా రీచ్ కావాలి, ఇంకా 100 సినిమాలు చేయాలనే ఆశ